నేను మీ సీమ సిన్నోన్నే. అమరావతి పిలుస్తోందిరా, అమరావతి పిలుస్తోంది, రండి. అమరావతి పిలుస్తోంది, కదలి రండి. మావిగన్ వస్తావా, మావిగన్ వస్తావా? ఇప్పుడు ఏపీ రాజధాని పంచాయతీ ఇట్లా పేర్ల దగ్గరకు వచ్చింది. అయితే ఇప్పుడు మనం గమనించాల్సింది ఒకటే, అమరావతి అంటే అదొక గ్రీన్ ఫీల్డ్ సిటీ. అంటే ఖాళీ భూమిలో ఒక అద్భుతాన్ని సృష్టించి దీనివల్ల రాష్ట్రానికి ఒక ఐడెంటిటీ వస్తుంది, రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్లు వస్తాయనేది చంద్రబాబు అభిప్రాయం. కానీ జగన్ తెచ్చిన మావిగన్ అనేది బ్రౌన్ ఫీల్డ్ డెవలప్మెంట్, అంటే ఉండే వనరులు ఉపయోగించుకొని డెవలప్ చేయాలనేది ప్రతిపాదన. ఇక్కడ అసలు పాలిటిక్స్ ఏంటంటే అమరావతి సక్సెస్ అయితే ఆ క్రెడిట్ మొత్తం చంద్రబాబు ఖాతాలోకి పోతుంది. ఆ క్రెడిట్ పోకుండా ఉండాలంటే దానికి సమాంతరంగా ఇంకో పెద్ద ప్లాన్ ఉండాలి. అదే ఈ మావిగన్. అది టీడీపీ రివర్స్లో కౌంటర్ అటాక్ చేస్తుంది. అది అయినా అమరావతి చుట్టూ ఉన్న 5-6 నగరాలను కలిపి ఒక కార్నర్ అంటే అప్పుడు అమరావతి ఒక పెద్ద సర్కిల్లో ఉన్న చిన్న ప్లాన్ అయిపోతుంది. ఇది జగన్ మాస్టర్ ప్లాన్, మాకు తెలుసు. అయినా మేము సిఆర్డీఏలో ఎప్పుడో ఈ ప్లాన్ అమలు చేసినాం అంటుంది ప్రభుత్వం. అమరావతికి కేంద్రం నుంచి సాయం అందుతుంది, వరల్డ్ బ్యాంకు లోన్లు వచ్చాయి. మరి జగన్ చెబుతున్న మావిగన్కు పైసలు నుంచి వచ్చాయి అని అందరి డౌట్ అనుమానం. నిజానికి అమరావతిలో సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ ఉండాలి. అంటే భూములు అమ్మి సిటీలు కట్టవచ్చు. కానీ మావిగన్ అనేది ఒక నెట్వర్క్ ఎకనామీ. దీనికి 1000 కిలోమీటర్ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు, ఇండస్ట్రియల్ పార్కులు కావాలి. దీనికి అయ్యే ఖర్చు అమరావతి కంటే ఎక్కువ ఉంటుందని టీడీపీ క్యాడర్ అంటుంది. మరి జగన్ తక్కువ ఖర్చు అని ఎందుకు చెప్తున్నారంటే ప్రజలకు అమరావతి అంటే ఖర్చు, మావిగన్ అంటే లాభం అని మైండ్లో ఫిక్స్ చేయడమే దీని వెనక అసలు బతలమని తెలుగుదేశం నాయకులు కౌంటర్లు వేస్తున్నారు. ఇక చంద్రబాబు ఎందుకు ఉడుక్కుంటున్నాడంటే 2014-2019 మధ్యలోనే విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ని సంతకం పెట్టారు. అందులో ఈ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అన్నీ ఉన్నాయంట. ఇప్పుడు జగన్ దానికి మావిగన్ అని పేరు పెట్టేసరికి నా పిల్లాడికి నువ్వు పేరు పెడతావా అని మండిపడుతున్నారు బాబు గారు. ఇక షర్మిల సంగతి పానకర్లో పుడకలెక్క. ఆమె కాంగ్రెస్ వైపు నుంచి అమరావతికి సపోర్ట్ చేస్తుంటే జగన్ మైలేజ్ తగ్గించాలని చూస్తుంది. అది అంటే ఇక్కడ రాజధాని అభివృద్ధి కంటే ఒకరి ప్లాన్ ఇంకొకరు ఎలా హైజాక్ చేయాలనేది మెయిన్ పాయింట్ అయిపోయినది. అమరావతి అనేది ఒక అడ్మినిస్ట్రేటివ్ సెక్టర్, మావిగన్ అనేది ఒక ఎకనామిక్ జోను. ఒక రాష్ట్రానికి 2 కావాలా. కానీ మనోళ్ళు ఏం చేస్తున్నారంటే నాకు అన్నం వద్దు, కూర వద్దు అన్నట్టు గొడవ పడుతున్నారు. నిజం చెప్పాలంటే అన్నం ఉండాలా, అందులో కూర కూడా ఉండాలా. అప్పుడే ఏపీ కడుపు నిండుతుంది. ఈ రాజకీయ పక్కన పెట్టి రెండింటిని బ్యాలెన్స్ చేస్తేనే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. లేకపోతే 5 ఏళ్ళకు ఒకసారి కొత్త కొత్త పేర్లు వినడం తప్ప పునాది దాటి ఇటుక పైకి లేసే పరిస్థితే ఉండదు. చూద్దాం ఈ పేర్ల యుద్ధం ఇంకా యాడికి పోతాదో.